మత్స్యావతారంలో శ్రీ వెంకటేశుడిగా మనం ఆశ్రయిస్తూ శరణాగతి చేస్తూ ఆయన యొక్క సేవయే మనకి ఒక దీక్షగా భావిస్తూ ఆరంభించినటువంటి ఈ వ్రతాన్ని మనం కొనసాగిస్తున్నాం. దీని వైభవాన్ని మనకు అందించినటువంటి తల్లి గోద. ఆ గోదాని ముందు పెట్టుకుని మనం ఆ స్వామి అనుగ్రహాన్ని ప్రార్థన చేస్తున్నాం. గోదాదేవి నామం చాలు మనందరినీ కాపాడటానికి. ఆ తల్లిని గురించి మన పూర్వులు తమిళ భాషలో ఒక పాట పాడారు. అన్న వయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் பாடி கொடுத்தாள் நற்பாமாலை పూమాలై సూడి కొడుతాళై సొల్లు. నామం చెప్పండి, గోదాదేవి నామాన్ని చెప్పినా చాలు మనం తరిస్తాము. ఆండాళ్ అని ఆ తల్లి యొక్క దివ్య నామానికే అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. ఎందుకని? ఆవిడ ఉండే స్థానం అట్లాంటిది. అన్న వయల్ పుదువై ఆండాళ్ అనే ఆవిడకి పేరట. కొంతమందిని వారు చేసే పనిని బట్టి మనం పిలుస్తూ ఉంటాం. కొంతమందిని వారి యొక్క ఆకారాన్ని బట్టి మనం పిలుస్తూ ఉంటాం. మరి కొంతమందిని వారుండే ఊరి పేరు పట్టి మనం పిలుస్తూ ఉంటాం. ఇలా గోదాదేవికి తానుండే ఊరి యొక్క సారాన్ని బట్టి పేరు వచ్చింది. అన్నవయల్ పుదువై ఆండాళ్ అని. పుదువై అంటే విల్లిపుత్తూరు, సిరివిల్లిపుత్తూరుకి పేరు పుదువై అనేది. ఆ ఊరి గొప్పతనమట. దాన్ని ఆశ్రయించుకుండే చుట్టూ ఉండే క్షేత్రాలన్నిటినీ కూడా సస్యశ్యామలంగా ఉంచగలిగినటువంటి ఊరు ఆ ఊరు. వయల్ అంటారు పంట పొలాలని. ఆ పంట పొలాల సారం ఎంత గొప్పదంటే నిరంతరం అందులో జల సంచారం ఉంటుంది. జలం సమృద్ధిగా ఉంది కనుక ఆ జలంలో చేపలు సంచరిస్తూ ఉంటాయి. అది నీటి యొక్క సమృద్ధిని తెలియచేస్తుంది. అయితే చేపలు ఎప్పుడు తిరుగుతుంటాయో వాటిని పట్టుకోవడానికి అక్కడ కొంగలు చేరుతుంటాయి, హంసలు కూడా చేరుతుంటాయి. చేపల కోసం కాదు హంసలు, క్షేత్ర సారాన్ని బట్టి హంసలు చేరుతాయి, చేపల కోసం కొంగలు వస్తాయి. అయితే చూడటానికి కొంగలు హంసలు కూడా తెల్లగానే ఉంటాయి. కానీ కొంగలు మరో దానికి లక్షణం, హంసలు మరొక దానికి లక్షణం. ఏది సారమో ఏది అసారమో వివేచన చేసి అసారాన్ని తొలగించి సారతమమైన అర్థమేదో దాన్ని గ్రహించేది హంస. నడకకి ప్రసిద్ధి, సారాసార వివేచనకి ప్రసిద్ధి హంస. లోకంలో మన చుట్టూ తిరిగేటటువంటి మనుష్యులలో కొంగలు ఉంటారు, హంసలు ఉంటారు. అయితే మనం హంసలను ఆశ్రయించాలి తప్ప కొంగలని ఆశ్రయించి మోసపోకూడదు. కొంగలు కావలసినవేవో లభించేటంత వరకు మాత్రమే దక్షతతో దీక్షగా ఉంటాయి. లభిస్తే వాటి యొక్క ఉపవాసం అక్కడతోటి చెల్లు. కానీ హంస తనకు కావలసినటువంటి పాలనే గ్రహిస్తుంది, నీటిని దూరం చేస్తుంది, మురికి గుంటలని తాను చేరనే చేరదు. అందమైనటువంటి నడుక కలిగినటువంటిది హంస. అట్లానే ఈ లోకంలో ఏది సారతమమో దాన్ని గ్రహించి దానిని తాము అనుభవించి దానికి తగినటువంటి చక్కటి నడక, నడత, ఆచరణ, శీలముగా కలిగినటువంటి మహనీయులని మనం పరమ హంసలు అని అంటామన్నమాట. అట్లాంటి పరమహంసల యొక్క సంచారం కలిగినటువంటి క్షేత్రమే గోదా తల్లి వేంచేసి ఉండేటటువంటి క్షేత్రం. ఎందుకు అంటే అలాంటి మహనీయులకు కూడా కావలసినటువంటి నడక నేర్పగలిగినటువంటి అందమైనటువంటి నడక సౌందర్య రాణి, నడక సౌందర్యానికి రాణి మన గోదాదేవి అన్నమాట. ఆ తల్లి తాను ఆచరించినటువంటి తిరుప్పావైలో ఏది వేదములు ఉపనిషత్తులు మనకి ఇది తగునని చెప్పాయో అవన్నీ చూపించింది. కనుకనే రామానుజాచార్య స్వామి వంటి మహనీయులు కూడా ఆ తల్లిని తమకి సోదరిగా భావించి ఆదర్శంగా చేసుకొని తాము కూడా తరించాము అని భావించారు. అందుకోసమనే గోదాదేవిని ఇతిరాజ సహోదరి అని, వారిని గోదాగ్రజ అని మన పెద్దవారు సంభావిస్తూ ఉంటారు. అంటే జ్ఞానులైనటువంటి మహానుభావులకు కూడా చక్కటి ఆచరణ నేర్పేటటువంటి యోగ్యురాలు మన
భగవంతుడికే ఆచరణ నేర్పగలిగినటువంటి అధ్యాపిక మన గోదాదేవి అంటే ఇక ఆ భగవంతుడిని దర్శింపచేసేటువంటి మహానుభావులు కూడా ఆ తల్లిని ఆదర్శంగా ఎందుకు తీసుకోరు కనుక గోదాదేవి అలాంటి వారికందరికీ కూడా ఆదర్శప్రాయము కనుక ఆమెను ఆ క్షేత్ర సంబంధంతో గుర్తిస్తూ అన్నవయల్ పుదువై ఆండాళ్. ఏమి చేసింది ఈమె? అరంగర్కు పన్ను తిరుప్పావై. అరంగర్కు తాను ప్రేమించినది ఇహలోకంలో అర్చామూర్తిగా ఉండేటటువంటి 106 క్షేత్రాల్లో శ్రీరంగనాథుణ్ణి తాను వ్రతం ఆచరించింది ఆయన కోసమని 30 పాటల్ని పాడింది. ఆ 30 పాటలకి తిరుప్పావై అని పేరు. 30 పాటలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవి, ఒక క్రమంలో సాగేవి. మేడ మీదకి మనం ఎక్కాలనుకున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అమరి ఉండే మెట్లని పైకెక్కి ఎట్లా చేరతామో, ఏ మెట్టు దాంట్లో లేకపోయినప్పటికీ కూడా, అంటే ఏ మెట్టు తొలగినా పైకెక్కడం అనేది సంభవించదో, అట్లానే మానవుడు ఈ లోకంలో జ్ఞానం ఉంది అనుకున్నప్పటి నుంచి జ్ఞాన సారమైనటువంటి పరతత్వాన్ని చేరేటంత వరకు ఆచరించాల్సిన లౌకిక, అలౌకిక, ఐహలౌకిక, పారలౌకిక, పారమార్థికమైనటువంటి అన్ని రకాల అనుభవాలకి అనువైనట్టుగా అందమైనటువంటి 30 పాటలని మెట్లుగా మనకి తాను పాడి అందించింది రంగనాథుడి సేవలో. ఆ రంగనాథుడికి పాటల మాలికని తానర్పించింది. తాను తాల్చి విడిచినటువంటి పూల మాలికతో ఆ భగవంతుణ్ణే పట్టి బంధించింది. పామాలై పాడి కొడుతాళ్, పూమాలై సూడి కొడుతాళ్. పాటల మాలికని పాడి అర్పించింది, పువ్వుల మాలికని తాల్చి అర్పించింది. రెండు ఉచ్చిష్టాలే. ఉచ్చిష్టం అంటే ఎంగిలి మాలిక అని అర్థం. అయితే అర్పించచ్చా? మనం చేసేవన్నీ అంతే కదా. భగవంతుడి విషయంలో మనం పాడేటటువంటి స్తోత్రాలు ఏమిటివి? ముందర మన నోట ధరించి కదా మనం భగవంతుడికి పాడి అర్పిస్తున్నాం. అంటే అది కూడా ఎంగిలి అయినట్టే కదా. అయితే కొన్ని ఎంగిళ్ళు దోషాలు కావు. తుమ్మెదలు పుష్పాల్లో ఉండే తేనెని తమ నోట గ్రహించి పట్టులో చేరుస్తాయి. దాన్ని మనం తెచ్చి ఎంత పవిత్రంగానో భావిస్తాం కదా. దాన్ని భగవంతుడి సేవలో కూడా వాడతాం కదా. మరి అది ఎంగిలే. చిలక తాకినటువంటి, చిలక కొట్టినటువంటి పండ్లు చాలా పవిత్రంగా భావిస్తాం, అది కూడా ఎంగిలే కదా. అంటే కొన్ని లోకంలో దోషాలు కావు. భగవత్ సంబంధమై పాడేటటువంటి ఆ పాటకి దోషము లేనే లేదు. అందుకే గోదాదేవి తను పాటల్ని మాలిక చేసి అర్పించింది, పువ్వులని మాలికగా స్వామిని బంధించింది. మనం అర్పించాల్సింది భగవంతుడికి అవే. మనలో కలిగేటటువంటి జ్ఞానము ఒక్కొక్కటి, ఒక్కొక్క విషయానికి సంబంధించిన జ్ఞానము ఒక్కొక్క పుష్పమైతే, ఈ పుష్పములని ముందర జ్ఞానంతో మనం భావిస్తే అవి మనం అనుభవించినవి అవుతాయి, ఎంగిలవుతాయి. కానీ ఈ జ్ఞానంతో మనం పొందేటటువంటి అనుభవాలన్నీ ఒక మాలికగా గుచ్చి వీటికి తాత్పర్యం అర్పించాల్సింది భగవంతుడి సేవలో కనుక ఇది ఒక పుష్పాల మాలిక. ఇది గోదాదేవి ఎట్లా చేయాలో తానే చేసి చూపి మనకి నేర్పింది అమ్మ కనుక. అందుకే ఆ తల్లి యొక్క దివ్య నామాన్ని సూడి కొడుతాళై పాడి కొడుతాళై సొల్లు. తను తాల్చి విడిచిన, తాను పాడి అందించిన ఆ పాటల వైభవాన్ని స్మరించుకుంటూ ఆ తల్లి యొక్క నామాన్ని చెప్పండి అంటూ మన పెద్దలు మనకి గోదాదేవి నామ వైభవాన్ని చెప్పారన్నమాట. అది గుర్తించిన మహనీయుడు కనుకనే విజయనగర మహాసామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు ఆ తల్లి యొక్క సేవలో, ఆ తల్లి యొక్క కైంకర్యంగా ఆ ముక్త మాల్యద, తాను తాల్చి విడిచినటువంటి మాలికని భగవంతునికి ఇచ్చినటువంటి అమ్మ అంటూ ఒక అద్భుతమైనటువంటి ఒక కావ్య రాజాన్ని ఈ లోకానికి కావ్యాల్లో శిరోభూషణంగా సమర్పించడం జరిగింది. ఆముక్తమాల్యద అనే కావ్యాన్ని ఇచ్చింది శ్రీకృష్ణదేవరాయలే కదా, గోదాదేవి కోసం ఇచ్చినటువంటిదన్నమాట. ఆ తల్లి ఏం పలికిందో అది మనం కూడా పలుకుదాం అంటారు. సూడి కొడుతా
సుడర్ కొడియే తొల్పావై. ఇదివరకు ఒకనాడు నువ్వు ఒక అద్భుతమైనటువంటి వ్రతాన్ని హే గోదే ఆచరించావు. ఆ ఆచరించినటువంటి వ్రతం నీ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని లోకానికి చాటింది. అందుకే నీవు సుడర్ కొడి, బంగారు తీగ అంటారు గోదాదేవి. బంగారం అందరికీ ఆకర్షకం. అది ఎవరి దగ్గర ఉంటే వారికి విలువను పెంచుతుంది. గోదా కూడా అంతే. గోదాదేవి నామాన్ని మనం పలకగలిగితే, ఆ తల్లి మన దగ్గర ఉంటే మన యొక్క వైభవం కూడా పెరుగుతుంది. అయితే తానొక కొడి, ఒక లత. లత ఎప్పుడు కూడా ఒక పట్టుకొమ్మ మీద ఆధారపడి ఉంటుంది. ఉపఘ్నము అంటారు పట్టుకొమ్మకి. లత పైకి పెరగాలి అనంటే ఒక పట్టుకొమ్మ ఉంటుంది. దాని క్రమంగా చుట్టుకొని పెరుగుతుంది. అది పైకి విస్తరిస్తుంది. అద్భుతమైన పరిమళాలు విరజిమ్మే పుష్పాలను మనకు అందిస్తుంది. అట్లానే గోదాదేవి ఒక లత అయి రంగనాథుడు అనేటటువంటి ఒక ఉపఘ్నానికి తాను చుట్టుకుని క్రమంగా పెరిగి జ్ఞాన కుసుమాలని తాను మన కోసం వికసింపచేసి మనలో ఆచరణ అనేటటువంటి అద్భుత పరిమళాలని విరజిమ్ముకోగలిగేట్టుగా తయారు చేసింది కనుకనే హే గోదే మమ్మల్ని నువ్వు అట్లాంటి వాళ్ళుగా మారేట్టు అనుగ్రహించు. దానికి నువ్వేం చేశావు? నాడి నీ వేంగడవర్కెన్నై విధి. ఇది నువ్వు అడిగావే. ఒకసారి నువ్వు ఒక వ్రతాన్ని ఆచరించావు. ఆ వ్రతంలో భగవంతుణ్ణి నేను సేవించుకోగలిగినట్టయితే, నేను చేరగలిగినట్టయితే, హే భగవన్ నీ సేవ నాకిస్తే నేను నీకు ఒక లాభాన్ని అర్పిస్తా. 1, 10, 100, 1000గా పాయసాన్ని ఘటములతో చేసి నీకు అర్పిస్తా. వెన్నని నీకు అర్పిస్తా. అర్పించి నీకు పైగా సేవ కూడా చేస్తా. మిగతా వాళ్ళు అర్పిస్తారు, సేవని స్వీకరిస్తారు. నేను నీకు అర్పిస్తా, సేవని కూడా చేస్తా. నాన్ 1 100 1000 కొడుతూ పిన్నుం ఆళుం செய்வன். పైగా నీకు సేవని కూడా చేస్తా అంటూ గోదాదేవి పాడింది. ఒక వ్రతాన్ని చేసింది. వ్రతాలు భక్తులు చేయవచ్చా? కోరికలతో వ్రతాలు చేయవచ్చా? ఇలాంటివి రకరకాల ప్రశ్నలు వస్తాయి. అసలు దీక్షలు శ్రీకృష్ణ భక్తులు, వైష్ణవుడు అని అంటారు శ్రీకృష్ణ భక్తులని, అట్లాంటి వాళ్ళు చేయవచ్చా అనేది పెద్ద పెద్ద ప్రశ్నలు. చెయ్యకూడదు, కానీ చెయ్యవచ్చు. ఏవి చెయ్యకూడదు? స్వార్థం కోసం లాభాలని కేవలం తమకి పరిమితం చేస్తూ కోరేవి చేయాల్సిన అవసరం లేదు. కానీ భగవంతుడి సేవని కోరుతూ అది స్వరూపమని గుర్తించి చేయవలసినటువంటి సేవలని చేయకపోతే వాడి బ్రతుకు దండగా, వాడు భూమికి భారం కూడా. అందుకే గోదాదేవి భగవంతుడి యొక్క సేవని కాంక్షిస్తూ ఒక వ్రతం చేస్తూ నేను నీకు అర్పిస్తాను అని మొక్కు కూడా మొక్కుకుంది. మామూలుగా అయితే మొక్కడం అనేది వ్యాపారం అంటాం. నేను నీకు ఇది ఇస్తా, నువ్వు నాకు అది ఇయ్యి. ఇది భగవంతుడితో చేయడం తప్పు. కానీ భగవంతుడితోటైనా అతని సేవని కోరుతూ చేయటం అనేటటువంటిది ఆత్మకి సహజమైనటువంటిదే తప్ప అది కోరికల్లోకి, ఇతరమైన మొక్కుబడుల్లోకి, వ్రతాల్లోకి చేరదు. ఒక భార్య భర్తని చేరాలి అని కోరుకోవడం కోరిక అనరు. ఇతర ప్రవృత్తి కలిగితే దానికి చెడు ఆపాదిస్తారు. అందుకే భగవంతుణ్ణి చేరడం అనేటువంటి జీవుడికి సహజం కనుకనే గోదాదేవి సర్వ పాప హరుడా వెంకటాచలపతి నీతో నేను చేరుగాక. హే కామదేవా నన్ను ఆ వెంకటాచలపతితోటి చేర్చుమా. వెంకట వర్క్ ఎన్నై విధి. ఇలా నువ్వు అడిగావే తల్లి, మేం కూడా అట్లా అడగగలిగేటట్టుగా, మేం కూడా ఆ కోరిక కోరగలిగేటట్టుగా, మా మనస్సు కూడా ఆ రకమైన పక్వతని పొందగలిగేట్టుగా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు. ఈ మాత్రం నా కడవావన్నమే నలుగు. అలా మమ్మల్ని నువ్వు తీర్చిదిద్దుకో అంటూ గోదాదేవిని ప్రార్థన చేస్తూ ఆ తిరుప్పావైని మన వారు పాడుకుంటారు. అందులో భాగంగానే మనం వెంకటేశ శరణాగతి దీక్షని కూడా ఆచరిస్తున్నాం. ఆ ప్రార్థనని మనం చేస్తూ భగవత్ సేవని చేయగలిగే శక్తి, దానికి తగినటువంటి యోగ్యత, అవకాశం కూడా మనకి ఆ గోదాదేవి ప్రసాదించుగాక అంటుంది. సరే, గోదాదేవి తాను ఆచరించినటువంటి వ్రతం తిరుప్పావై అనే 30 పాటల వ్రతం. ఎలా ఆచరించింది? దీనికి పూర్వరంగాన్ని మనం స్మరించుకున్నాం. గోదాదేవి శ్రీకృష్ణుడి యొక్క ప్రేమతోటి నిండి
శ్రీకృష్ణుణ్ణి చేరాలని కోరి తండ్రి గారి ఆదేశం మేరకు ఆనాడు గోపికలు శ్రీకృష్ణ విరహాన్ని ఓర్వజాలక చేసినటువంటి ఒక క్రమాన్ని తాను కూడా పాటించాలి అని ఆరంభించింది. సరే, ఎలా పాటించిందో తెలుసుకోవడానికి మనం కూడా క్రమంగా ఇక్కడి నుంచి బయలుదేరి నందవ్రజానికి చేరాలి. నందవ్రజం భగవంతుడు తన స్థానంగా ఎన్నుకున్నటువంటి ప్రాంతం. ఈ లోకాన్ని కాపాడటం కోసం తాను ద్వాపర అంతంలో మధురా నగరంలో పుట్టాడు, జైల్లో పుట్టాడు. కానీ పుట్టిన వెంటనే అక్కడి నుంచి ఎవరో తరువుకొస్తున్నట్టుగా, ఏదో భయం కలిగినట్టుగా, తాను ఎవరికో భయపడ్డట్టుగా పారిపోయినట్టుగా నటిస్తూ ఆనాటి తానుండేటటువంటి జైలు యొక్క తలుపులని తెరపించి అందరినీ కూడా మరపించి తాను యమునా నదిని దాటి ఆవల వైపుండే నందవ్రజానికి చేరి నందగోప యశోదల తనయుడిగా పెరగడం ప్రారంభించాడు. పిల్లవాడు పెరుగుతున్నాడు, అందరికీ పండగ. ఆ నాడు నందగోకులంలో పెద్ద ఉత్సవాన్ని చేసుకుని ఆయనని క్రమంగా వెన్నెలతో, పాలతో, పెరుగులతో, నేతులతో పెంచుకుంటున్నారు అందరూ కూడా ప్రేమగా. పెరిగేటటువంటి శ్రీకృష్ణుడు కొంచెం లోకాల యొక్క బాగు కోసం వచ్చినవాడు కనుక వారందరినీ తన వైపు ఆకర్షించడానికి రకరకాల చిలిపి చేష్టలు ప్రారంభించాడు. నందగోకులంలో ఉండేటటువంటి పిల్లలందరితోటి కలిసి ఆడి పాడి ఆయన చేసే చిలిపి చేష్టలతోటి వాళ్ళనందరినీ కూడా మైమరపిస్తున్నాడు. అయితే పిల్లలలో ఉండేటటువంటి సహజ లక్షణాలు స్వామిలో కూడా ఉండడం ఆనాడు ఉండేటటువంటి నందగోకులంలోని వారికి కొంచెం కష్టం కలిగించింది. అక్కడ చాలామంది ఆడపిల్లలు కూడా ఉన్నారు, చిన్న చిన్ని పిల్లలు. వారందరితోటి ఆడుతుంటే శ్రీకృష్ణుని చూస్తే పెరిగే వయస్సులో ఉండేటటువంటి పిల్లలతోటి ఇలా ఆడనివ్వడం శ్రేయస్కరం కాదు అని అతిశంక కలిగినటువంటి ఆనాటి గోకులపు పెద్దలంతా కూడా ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి శ్రీకృష్ణుడి కంట పడకుండా నేల మాడిగల్లో దాచిపెట్టి వేశారట. గడిచింది కొంతకాలం. వారికి శ్రీకృష్ణ విరహంతో శోకం కలుగుతోంది. శ్రీకృష్ణుడికి తాను కోరుకున్నటువంటి వారితో ఆడుకునే అవకాశం కలగనందుకు ఆయనకి బాధగానే ఉంది. వారి యొక్క అదృష్టం కలిసొచ్చిందో ఏమిటో ఆనాడు ఆ నందవ్రజ ప్రాంతంలో ఎక్కడా వాన లేకుండా అనావృష్టి ఏర్పడింది. గోపకులంతా గోవులే ధనంగా కలవారు. గోవులకి ఆహారం గడ్డి. వాన కురిస్తే గడ్డి మొలుస్తుంది, గడ్డి తింటే పశువులు పాలిస్తాయి. ఆ గోధనం అయినటువంటి పాలు, పెరుగు, వెన్న, నేతులనే మధురా నగరానికి తీసుకుపోయి అక్కడ అమ్ముకుని దాంతో జీవనాన్ని సాగించేవారు గోపకులంతా. వానలే లేకపోతే ఇక గోవులు చిక్కిపోతాయి, వారికి ధనం లభించదు, ఆహారము కష్టమైపోతుంది. పరిస్థితి ఈ రకంగా మారిపోయింది. ఏమి చేయాలో పెద్దలకి తోచలేదు. ఆనాడుండేటటువంటి జ్ఞానులని, మహానుభావులని వారు ఆశ్రయించారు. ఏమి చేస్తే మనకి ఈ అనావృష్టి తొలగుతుందో చెప్పమన్నారు. వారందరూ కూడా ఆనాటి వారికి ఒక ఉపాయం చెప్పారు. అయ్యా, ఒక వ్రతాన్ని ఆచరించండి, దానివల్ల వానలు కురుస్తాయి. ఏం వ్రతం ఆచరించాలి? ఆనాడు వారికి కాత్యాయని వ్రతాన్ని ఆచరించమని చెప్పారు. ఎట్లా? ఆ ఊరిలో ఉండే చిన్ని పిల్లలందరినీ కూడా, ఆడపిల్లలందరినీ కూడా ఒక వ్రతాన్ని ఆచరింపచేయాలి. వారందరూ కూడా యమునా నదికి స్నానానికి పోవాలి. దానికి కొన్ని పరికరాలు కావాలి. వ్రతాలు చెయ్యాలి అంటే, పరికరాలు ఆర్జించుకోవాలంటే దానికి కొంత ధనం కూడా కావాలి. మరి అసలే వారికి అనావృష్టితో బాధపడేవారు కనుక ధనం లభించేది ఎక్కడ? ఆ ఊరికంతటికి కూడా పాలకుడు నందగోపుడు కనుక ఆయన దగ్గరికే వెళ్ళి ధనాన్ని కోరుదాం, కావలసినటువంటి వ్రత సామగ్రిని కోరుదాం అని ఊరి వారందరూ కలిసి వ్రతాచరణ కోసం నందగోపుడిని ప్రార్థన చేశారు. నందగోపుడు పిచ్చివాడు, పాపం వెర్రివాడు. ఆయనకి శ్రీకృష్ణ ప్రేమ తప్ప మరేమీ తెలియదు కనుక ఆయన వెంటనే, మా పిల్లవాడు శ్రీకృష్ణుడు, ఆయనే అన్నిటికీ సమర్థుడు కనుక మీరు ఆయన్నే అడగండి అని పంపాడు. శ్రీకృష్ణుడు వారందరూ వచ్చి అడిగినప్పుడు
తనకి కావలసినటువంటి తాను ఆడుకునే పిల్లలందరినీ తన నుంచి దూరం చేసి వారికి అవసరం ఏర్పడితే తన దగ్గరికి వచ్చి ఈవేళ అడుగుతున్నారు కనుక మొదట కొంచెం బెట్టు చేశాడు. నేనేమి చేయను, నాకు ఇవేం తెలీదు అన్నట్టుగా కొంచెం బెట్టు సరి చేస్తే వారందరూ బతిమాలేరు. నందగోపుడు కూడా పోనీ పాపం వారిని అనుగ్రహించి వారికి కావాల్సింది చేసి పెట్టవయా అని పురుషకారం కూడా ఆయన చేయడంతో సరే ఏం చెయ్యాలి అడిగాడు. ఇంతవరకు తన నుంచి విడదీసినటువంటి ఆ బాలికలందరినీ కూడా కృష్ణుడి చేతుల్లో పెట్టి, నాయనా వీరందరి చేత ఈ వ్రతాన్ని నీవు ఆచరింపచేయి, మాకందరికీ కావలసినట్టుగా వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, గోవులు సంపదలిస్తాయి, మేము జీవిస్తాము అంటూ తమకి కావలసిన భౌతికమైన అవసరాల కోసం వారు శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించారు. సరే ఏదో రకంగా తనని కోరుతున్నారు కనుక వారు ఇహలోక లాభాని కోసం లేక పరలోక ప్రాప్తి కోసం లేక భగవంతుడి కోసమే తనని ఆశ్రయించినా పర్వాలేదు, కావలసినవి ఇస్తాను అని వాగ్దానం చేసినటువంటి వాడు కనుక సరే వచ్చారు కనుక తప్పకుండా అట్లానే చేస్తాను అని వారి కోసం చేస్తున్నట్టుగా తాను అంగీకరించాడు. కానీ తననే ప్రేమించినటువంటి ఆ బాలికలందరినీ కూడా ఆనందింప చేయవచ్చును అనే కాంక్షతో ఆ వ్రతానికి తాను ఒప్పుకున్నాడు. ఇక ఆ పిల్లలు కూడా వ్రతం చేయడానికి అంగీకరించారు. కారణం తాము కోరుకునేటువంటి శ్రీకృష్ణుడి యొక్క సేవ తమకి లభిస్తోంది. అలా లభించడానికి తమకి వారంతా తోడుపడుతున్నారు కనుక వారికి కావలసినటువంటి శ్రేయస్, వారికి కావలసినటువంటి లాభాన్ని కూడా వారికి కలిగేటట్టుగా వారి కోసం తాము ఆ భగవంతుడి యొక్క సేవని, ఆ భగవంతుడి కోసం ప్రార్థనని చేయడం తమకి స్వరూపము అని భావించినటువంటి పిల్లలు వారంతా కూడా పరమ సాత్వికులు. అందుకే వారు వ్రతం చేయడానికి అంగీకరించారు, శ్రీకృష్ణుడు వ్రతాన్ని చేయించడానికి అంగీకరించారు. సరే ఆనాడు వారంతా వ్రతాన్ని ఆచరించాలని పెద్దలు కృష్ణుడి దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు. ఇక కృష్ణుడు అక్కడ ఉండేటువంటి ఆ చిన్నారులు మిగిలారు. ఒకరినొకరు చూసుకున్నారు, ఆనందించారు. ఇంతకాలానికి ఒకరినొకరు ప్రత్యక్షంగా చూడగలిగే అదృష్టం కలిగిందే అనేటటువంటి ఆనందంలో ఉన్మస్తకమై ఉంటూ ఉండగా ఇక ఎక్కువసేపు ఇట్లా ఉన్నట్టయితే మళ్ళీ ఆ పెద్దలకి ఎక్కడ అనుమానాలు పెరుగుతాయో అనే భావన చేత శ్రీకృష్ణుడు వారందరినీ కూడా సముదాయించి, మీరంతా ఇండ్లకి తిరిగి వెళ్ళండి, ఇప్పుడు చాలా చీకటి పడుతోంది కనుక తెలతెల వారుతూ ఉండగా అందరూ కలిసి నా దగ్గరికి రండి, కావలసిన వ్రత సామగ్రిని నేను మీకు ఇస్తా, అందరం కలిసి వ్రత ఫలాన్ని పొందుదాము, వ్రతం ఆచరిద్దాము అంటూ శ్రీకృష్ణుడు వారి వారి భవనాలకి వారిని పంపించాడు. తాను వెళ్ళి నీళాభవనంలో నిదురించాడు. గోపికలంతా కూడా ఇండ్లకి చేరారు. కొందరికి ఉన్మస్తకమైనటువంటి ఆనందం ఆ వేళ కలగడం చేత అసలు నిద్రే పట్టలేదు, తలుచుకుంటూ పొంగిపోతున్నారు. మరి కొంతమందికి ఆ శ్రీకృష్ణ స్మరణ వల్ల అదొక రకమైనటువంటి మైకం కమ్మినట్టుగా, మత్తు ఏర్పడ్డట్టుగా వారు భగవంతుడి గుణాలనే తలుచుకుంటూ అట్లా ఉండిపోయారు. గోదాదేవి వారందరికీ కూడా నేత్రి, వారందరి యొక్క నాయకురాలు. తనకి నిద్ర పట్టలేదులా ఉంది. మిగతా చుట్టూ ఉండేటటువంటి ఆనాడు గోకులంలో సుమారుగా 5 లక్షల గృహాలున్నాయట. ఒక్కొక్క ఇంట్లోనూ కనీసం ఒక్కొక్క గోపిక అని మనం అనుకున్న 5 లక్షల మంది గోపికలు. వీరందరినీ కూడా లేపుకుని తాను శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకే తెలతెలవారుతూ ఉండగానే తాను బయలుదేరి అక్కడ చేరినటువంటి వారందరినీ కూడా ఒక చోటకి చేర్చి, ఏమిటి మనం చేయబోతున్నాం, ఎందుకు మనం చేయబోతున్నాం, ఎలా మనం చేయబోతున్నాం అనే దాన్ని వివరిస్తుంది. మొదటి 5 పాటలలో తాము చేయబోయే వ్రతం ఏమిటో చెబుతుంది గోద. ఆ తర్వాత 10 పాటలలో ఆ గోష్ఠిలో చేరక అక్కడక్కడ భగవద్ అనుభవంతో మగ్నమై ఉండేటటువంటి మహనీయులని మేలుకొల్పి తనతో చేర్చుకుంటుంది. ఆ తర్వాత ఉండేటటువంటి 15 పాటల్లో తాము ఏది ప్రధానంగా చెయ్యాలో అలాంటి గోష్ఠితోటి కలిసి భగవద్భక్త గోష్ఠి పురస్సరంగా భగవంతుడి సన్నిధానానికి చేరి కోర తగినది ఏది అనేదాన్ని నిరూపించి గోదాదేవి చెబుతుంది. ఏమిటి మనం కోరతగినది? భగవంతుడికి చెందిన ఈ లోకంలో ఉండేటటువంటి ప్రతి వస్తువు ఆయనది అని గుర్తించి, ఈ లోకంలో ఉండే ప్రతి వ్యక్తి ఆ భగవంతుడికి చెందినవాడు అనే భావనతోటి
వీరితోటి కలిసి ఉండుట, వీరందరూ కలిసి మంచి పనులు చేయగలుగుట, భగవత్ సేవా రూపముగా జీవితాన్ని గడపగలుగుట. ఇది సారం. ఇదే చివర ప్రార్థన చేస్తుంది గోదాదేవి. అలా ప్రార్థన చెయ్యడమే మనిషై ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా కర్తవ్యం అనేది మన గోదాదేవి నిరూపిస్తుంది చివరి పాటలలో. వారందరినీ మొట్టమొదటి అక్కడ చేర్చుకుంది. వారందరూ ఒకరినొకరు చూసుకుని పొంగిపోతున్నారు. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అనుకోగానే మంచి రోజులు వచ్చాయి, మంచి సమయం వచ్చింది, వాతావరణం మంచిగా ఉంది. ఇక మనందరం కూడా చెయ్యబోయేది ఇది అని మొట్టమొదటి గోదాదేవి మొదటి పాటలో వారందరికీ కూడా దాన్ని వివరిస్తుంది. ఆ మొదటి పాటని మనం ఒక్కసారి పాడి దాని యొక్క ప్రతిపద అర్థాన్ని స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்து ఏలోరెంబావాయి. ఇది గోదాదేవి మొదటి నాడు పాడిన పాట. ఇందులో 30 పాటల్లో ప్రతి పాటకి చివర ఏలోరెంబావాయ్ అనేది ఒకటి మనకి వినిపిస్తూ ఉంటుంది. దీని మకుటము అని మనం అంటూ ఉంటాం. ఇది ప్రతి పాటలోనూ ఉంటుంది. దీనికి తాత్పర్యం ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది మన వ్రతం సుమండి, ఇలా మనం చేయబోతున్నాము అని దానికి తాత్పర్యం అన్నమాట. గోదాదేవి అక్కడ చేరిన వారందరినీ చూడగానే ఆనందం పొంగింది. మార్గళి తింగళ్, మార్గశీర్షం అనుకోగానే మంచి మాసం వచ్చింది చూడండి. ఇది ఇతర మాసాల లాంటిది కాదు. ఇది వాటికంటే విలక్షణమైన మాసం. ఇది ఒక ఏడాదిలో 6 నెలలు దక్షిణాయనం, 6 నెలలు ఉత్తరాయణం అయితే ఇది ప్రకృతిలో ఉండేటటువంటి దైవీ శక్తులకి ఒక రోజు అని మన వాళ్ళు గుర్తిస్తారు. మనం ఎండ, వాన, చలి, గాలి వీటన్నిటిని ప్రకృతిలో మన జీవనానికి ఆధారమైనటువంటి దైవీ శక్తులుగా భావిస్తాం. దేవతలు అని వాటిని మనం ముచ్చటగా చెప్పుకుంటాం. మనకి ఒక రోజులాగా దేవతలకి ఒక ఏడాది ఒక రోజు అని మనం తలిస్తే అందులో దక్షిణాయనం వారికి రాత్రి, ఉత్తరాయణం వారికి పగలు. ఉత్తరాయణం ఆరంభమయ్యేది సంక్రాంతి నుంచి. దక్షిణాయనం 6 నెలల తర్వాత ఆరంభమవుతుంది. ఉత్తరాయణం దగ్గర నుంచి అంటే సంక్రాంతి దగ్గర నుంచి పగటిపూట వస్తే పగటికి ముందుండేటటువంటిది తెల్లవారుజాము కదా, అది సత్వాన్ని పెంచే కాలం కదా. అట్లానే 12 నెలల్లో సంక్రాంతికి ముందుండేటటువంటి సమయం ఈ ధనుర్మాస సమయం. ఇది ఏడాదిలో సత్వాన్ని పెంచే కాలం, మంచిని పెంచేటటువంటి కాలం ఇది, పంటల్ని తప్పనిసరిగా అందించేటటువంటి కాలం ఇది అని జ్ఞానులైనటువంటి మన పెద్దలు గుర్తించి దీనిని మీరు మంచిగా వాడుకోండి. ఎట్లా? నీవు ఆచరించే దీక్ష ద్వారా, నీవు చేసే ఆచరణ ద్వారా. అందుకే ఈ సమయంలోనే రకరకాలైనటువంటి రూపాల్లో దైవాన్ని భావించే వారందరూ కూడా ఆయా ఆయా ప్రీతికి సంబంధించినట్టుగా, దేవతా ప్రీతికి తగినట్టుగా వ్రతాలని ఆచరిస్తూ ఉంటారు. మనం కూడా వ్రతాలని ధనుర్మాస వ్రతాన్నో, వెంకటేశ శరణాగతి దీక్షనో దానికే ఈ సమయంలోనే ఆచరించాలి అని ప్రారంభం చేసుకున్నాం. ఇది సత్వాన్ని పెంచే కాలం కనుక ఉత్తమమైన కాలం. మార్గళి తింగళ్, మార్గశీర్షం అనేటటువంటి మాసం వచ్చిందే అని ఆండాళ్ పొంగిపోతోంది. కేవలం మాసమే కాదు, పక్షం కూడా మంచిదైంది. మది నిరైంద, చంద్రకాంతి
ప్రకాశిస్తూ ఉండేటటువంటి నన్నాళ్ మంచి రోజులు. రోజుల్లో చంద్రుడు పెరిగే రోజులు, చంద్రుడు తరిగే